హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రేమించుకుందాంరా ఎపిసోడ్ నెంబర్ 77. శాలిని మాట్లాడిన మాటలు నాలో అనుమానాన్ని రేకెత్తిస్తుంటే అవి ఎవరో తీర్చితే తీరేవి కాదని, అక్షయ పాత్రలాగా వస్తూనే ఉంటాయని అర్థమైంది. దాంతో అక్కడి నుంచి వెళ్ళగానే నేనే దాని గురించి రీసెర్చ్ చేయాలని డిసైడ్ అయిపోయి, ష్యూర్, హ్యావ్ సమ్ డ్రింక్ అని తనతో అన్నాను. నో థ్యాంక్స్, ఇంట్లో నా బాబు ఉన్నాడు, ఐ విల్ టేక్ ఎ లీవ్ అని సార్కి చెప్పేమని అంది శాలిని. సరే అని గిఫ్ట్ ప్యాక్స్ నుండి ఒకటి తీసి వాళ్ళ బాబుకిచ్చి ఈసారి లంచ్కి రమ్మని తనను పంపించాను. జే క్లాస్మేట్స్ అందరూ కూడా డిన్నర్ చేసి బయలుదేరాక హుషారుగా అటు ఇటు తిరుగుతున్న జేని భుజాన వేసుకొని, డిడ్ యూ ఎంజాయ్ అని అడిగాను. హామమ్మా అని బ్రైట్ స్మైల్ ఇస్తూ చెప్పాడు జే. నీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరు ఆ గ్రూప్లో అని అడిగాను. యూ మమ్మా, యు ఆర్ మై బెస్ట్ ఫ్రెండ్, ఐ లవ్ యూ సో మచ్ అని బుగ్గలు రాస్తూ చెప్పాడు జే. ఆవ్ నా బంగారం అని ముద్దు చేసి తనకు పెట్టాల్సిన స్పైసెస్ లేని ఫుడ్ తినిపిస్తూ మైకేల్ వైపు చూస్తూ ఎదురుగా ఉన్న జేతో మాట్లాడుతున్నట్లు, మమ్మ రేపు హైదరాబాద్ వెళ్ళిపోతుంది అని జేతో చెప్పాను. వై మమ్మా అని చిన్నగా అడిగాడు జే. జే నుండి రియాక్షన్ వచ్చింది కానీ వాళ్ళ బాబు నుండి రాలేదని ఆత్రంగా వెయిట్ చేస్తున్నా. తను టేబుల్ ముందు కూర్చొని ఏదో రాసుకుంటున్నాడు. అతను రాస్తున్న పెన్ ఒక్క నిమిషం ఆగింది. కళ్ళు పక్కకు తిప్పి నా వైపు చూశాడు. దాంతో అమ్మయ్య అని ఒక రిలీఫ్ ఫీలింగ్కి వచ్చి, నేహ అక్క హాస్టల్లో జాయిన్ అయింది కదా, నువ్వు వచ్చే టైంకి తనని ఇంటికి తీసుకొచ్చి నీకు బెడ్రూమ్ రెడీ చేయిస్తాను, నీకు ఇష్టమైన పికాచు థీమ్తో. సో తొందరగా నువ్వు మమ్మ దగ్గరికి వచ్చే జే అని చెప్పాను. ఓకే మమ్మా అని చిన్నగా నవ్వుతూ చెప్పాడు జే. ఐ మిస్ యూ జే అని తన తలని మిరి వాకుకు వెళ్దామని మేడ మీద తిప్పుతూ మాట్లాడుతుంటే హుషారుగా కబుర్లు చెబుతున్నాడు జే. కాసేపటికి వచ్చి మాతో జాయిన్ అయ్యాడు మైకేల్. జేని భుజం మీద పడుకోబెట్టుకొని, రేపు ఉదయం బయలుదేరుతున్నాను హైదరాబాద్కి అని మైకేల్తో చెప్పాను. వినిపించింది అన్నాడు జే. ఎందుకు అని అడగకండి, నా పనులు నాకుంటాయి. తను అడగకుండానే చెప్పాను. ఓకే అన్నాడు మైకేల్. త్వరగా వచ్చేయండి మీ ఇద్దరి కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. మీరు వచ్చే టైంకి అన్నింటినీ సెట్ చేస్తాను అని మనసులోనే అనుకున్నాను. అది వినిపించినట్లే మాట్లాడుతూ, అనవసరంగా థింగ్స్ని కాంప్లికేట్ చేసుకోకు శ్రీ అని చెప్పాడు మైకేల్. తప్పట్లేదు, వదిలేయలేనుగా, నన్ను నా ఫ్యామిలీని ఇంత టార్చర్ చేసిన వాళ్ళని వదలను అని చెప్పాను. నీ ఇష్టం, బట్ సేఫ్టీ షుడ్ బి యువర్స్ ఫస్ట్ ప్రయారిటీ అని చెప్పాడు మైకేల్. ష్యూర్, ఐ జస్ట్ మిస్ బీయింగ్ యువర్ బబ్లీ వైఫ్. మన పెళ్ళైన కొత్తల్లో మీ పక్కనే చెయ్యి పట్టుకొని కూర్చొని ఏమీ తెలియని శ్రీనిధి, ఎవరూ అక్కర్లేని శ్రీనిధి, తన లోకమంతా మైకేల్ని మాత్రమే నింపుకున్న శ్రీనిధి, నేను తనని మిస్ అవుతున్నాను అని చెప్పాను. కానీ నాకు ఈ శ్రీనిధిని ఇంకా నచ్చింది అని చెప్పాడు మైకేల్. ఈ శ్రీనిధి అంటే అని కళ్ళెగరేస్తూ అడిగాను. ఇలా చిలిపిగా మాట్లాడే శ్రీనిధి. నువ్వంటే నువ్వు అనే శ్రీనిధి. నేను ఆ శ్రీనిధినే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాను. ఐ థింక్ ఆఫ్టర్ 4 లాంగ్ ఇయర్స్ నౌ ఐ గాట్ హర్ అని చెప్పాడు మైకేల్. మిమ్మల్ని నువ్వు అంటే నచ్చుతుందా అని అడిగాను. ఎస్ అన్నాడు మైకేల్. హో, అయితే మైకేల్ అని పేరుతో పిలిస్తే నచ్చుతుందా అని అడిగాను. అవును అన్నట్లు భుజాలు ష్రగ్ చేశాడు మైకేల్. ఐ మీన్, నేను మీకంటే 4 ఏళ్ళు చిన్న కదా, ఈగో ఫీలింగ్ లాంటివి ఏమైనా అని చిన్నగా గొణిగాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. నాకు డబ్బులు కావాలి అన్నాను. ఎంత అడిగాడు మైకేల్. ఎన్కోర్ ఫార్మా కొనే అంత డబ్బు కావాలి అని చెప్పాను. వాట్ అని కళ్ళు చిట్లించి అడిగాడు మైకేల్. హా, ఎన్కోర్ ఫార్మాస్యూటికల్స్ బిజినెస్లో 50% స్టేక్ కొనడానికి నాకు డబ్బులు కావాలి అని చెప్పాను. అది చిన్న ఫార్మా కంపెనీ. నువ్వు ఆ కంపెనీని తీసుకున్నా దాన్ని లీడర్ బోర్డుపై ఎక్కించడానికి 10 ఏళ్ళు పడుతుంది. అట్టర్ నాన్సెన్స్ అన్నాడు మైకేల్. ప్రాఫిట్స్ కోసం కాదు, వేరొకరికి లాస్ రావాలి అంటే ఆ కంపెనీ ఉండాలి అని చెప్పాను. సి శ్రీనిధి, బిజినెస్ మన ప్రొఫెషన్. పర్సనల్ లైఫ్లో ఉన్న గొడవల కోసం ప్రొఫెషనల్ లైఫ్స్ని ఎప్పుడూ డిస్టర్బ్ చేసుకోకూడదు. దట్స్ నాట్ హౌ మేక్ వార్స్. ఒక యుద్ధానికి ఎప్పుడు యుద్ధనీతి ఉంటుంది. అది తప్పితే యు ఆర్ నాట్ ఇన్ ద రైట్ పాత్ అని అర్థం అని సీరియస్గా చెప్పాడు మైకేల్. అన్నీ అంత కరెక్ట్గా ఆలోచించే మైకేల్ బిలో 18లో ఆద్యకి ఐవీఎఫ్ ఇంప్లాంట్ చేయించడానికి ఎలా ఒప్పుకున్నాడు? నిజంగా సరోగేట్ మదర్ ఆద్యైనా కాదా అని ఆలోచించి బుర్ర వేడెక్కిపోయింది నాకు. దాంతో చిన్నగా తలబాదుకొని, చిన్నప్పుడంతా దేవుణ్ణి డబ్బులు ఇవ్వమని తెగ మొక్కుకున్నాను. అవన్నీ రిటర్న్ తీసేసుకొని
ఇప్పుడు ప్రశాంతత ఇవ్వమని మొక్కుకుంటున్నాను. ఎప్పటికి వింటాడో అని ముఖం మార్చుకుంటూ అన్నాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. జేని రూమ్లో పడుకోబెట్టి మైకేల్ పక్కనే స్వింగర్లో పడుకొని తన చేతి వేళ్లతో నా చేతి వేళ్లను కలిపి చూసుకుంటూ తెగ మురిసిపోతున్నాను నేను. జే నన్ను మిస్ అవుతాడు కదా అని అడిగాను. అఫ్కోర్స్ అన్నాడు మైకేల్. నేను కూడా జేని చాలా మిస్ అవుతున్నాను. త్వరగా తీసుకొని వచ్చేసేయండి. అట్లీస్ట్ తనని ఇంట్లో దింపేసి మీరు వెళ్ళిపోండి కావాలంటే. అసలే జేకి మొన్నటి వరకు హెల్త్ బాలేదు కదా అని అన్నాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. అన్నీ మీలో దాచేసుకునే బదులు నాతో చెప్పొచ్చు కదా. ఎంతని దాచుకుంటారు? ఎవరితో చెప్పుకోవాలనిపించదా అని అడిగాను. నా చేతిలో లేని దాని గురించి నేను నీకు అష్యూరెన్స్ ఇవ్వలేను కదా. అసలు మనకి పిల్లలు లేరు అనుకున్నావు. ఉన్నారు కాబట్టి హ్యాపీగా ఉన్నావు. అదే ఉన్నారని తెలిసాక వాళ్ళకేమైనా అయితే దాన్ని తీసుకోవడం అంత ఈజీగా అనుకుంటున్నావా ఏంటి అని అడిగాడు మైకేల్. నేను ఏం మాట్లాడలేకపోయాను. జే గురించి ఏ ఆలోచన లేని క్షణాలు అంటే నీ పక్కనున్నవే. ఆ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం అంత ఈజీ కాదు శ్రీనిధి అని చెప్పాడు మైకేల్. ఈ క్షణం నిజంగా దేవుడిలా కనిపిస్తున్నావు మైకేల్, తెలుసా నువ్వు అని అన్నాను. దేవుడిలా అంటే వెనక చక్రం పెట్టుకొని లైటింగ్ వస్తుందా అని వెటకారంగా అన్నాడు మైకేల్. ప్రతి దేవుడు అలానే రాడు. ఆ మాత్రం తెలియని దాన్ని కాదు నేను. దైవం మానుషరైపోయినా అన్నారు పెద్దలు. అంటే ఆ క్షణం మన బాధను తీర్చే ఎవరైనా సరే మనకి దేవుడితోనే సమానం అని ఉడుక్కుంటూ చెప్పాను. చిన్న స్మైల్ ఇచ్చాడు మైకేల్. ఈ క్షణం ఇంకా మన మధ్య ఎటువంటి దాపరికాలు లేవు కదా అని అనుమానంగా అడిగాను. మైకేల్ ఏం మాట్లాడలేదు. అంటే ఉన్నాయా, ఇంకా ఏం దాస్తున్నారు అని కోపం తెచ్చుకుంటూ అడిగాను. ప్రతిదీ తెలుసుకొని ఏం చేస్తావు, బాధపడటం తప్ప అని అడిగాడు మైకేల్. బాధ పెట్టే నిజమే కావాలి నాకు, ఇలా సంతోషంగా ఉంచే అబద్ధాలొద్దు అని చెప్పాను. కానీ నిన్ను బాధ పెట్టే నిజాలు నాకక్కర్లేదు అని చెప్పాడు మైకేల్. దీన్నే కళ్ళు గప్పి నిజాలు దాయడం అంటారు అని చెప్పాను. ఆ పేరులు నామకరణాలు కూడా నాకు అక్కర్లేదు అన్నాడు మైకేల్. మీతో వాదించి నేను గెలవలేను మహాశయ అని చెప్పాను. నిన్ను ఓడించి గెలవాలని నాకు కూడా లేదు శ్రీనిధి అన్నాడు మైకేల్. దాంతో చిన్నగా నవ్వుకొని మెల్లగా మైకేల్ షర్టు బటన్స్ తీసి షర్టును పక్కన పడేస్తూ, భార్య దగ్గరైనా ఫ్రీగా ఉండడం తెలుసుకోండి అని తన మీద చేతులు వేసి ముఖంలోకి చూస్తూ చెప్పాను. ఇంకా ఫ్రీగా ఉండమంటావా అని వెటకారంగా అన్నాడు మైకేల్. అక్కర్లేదు అని నవ్వి, నేను వెళ్ళిపోయాక మళ్ళీ అచ్చన్నింటికి వెళ్ళిపోతారా అని అప్పటి సిచ్యువేషన్కి సంబంధం లేకుండా అడిగాను. నిద్ర రావట్లేదా నీకు? ఈరోజు ఈ టైంకి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోతావు కదా అని అడిగాడు మైకేల్. నిద్ర వస్తుందని ఇందాక డాక్టర్ శాలిని దగ్గర కెఫిన్ ఒక షాట్ వేయించుకున్నాను అని అన్నాను. నిద్ర రాకుండా ఉండడానికి ఇన్ని కష్టాలు పడాలా అని అడిగాడు మైకేల్. నిద్రదేముంది, ఇంటికి వెళ్ళాక కూడా పడుకోవచ్చు. మళ్ళీ 15 రోజులు తమరుండ్రు కదా అని వెటకారంగా అని, నా కొడుకు జాగ్రత్త అని చెప్పాను. సరే సరే వచ్చేసరికి ట్యూబెక్టమీ చేయించేసుకో, నైట్ అవుట్స్ చేద్దాం అన్నాడు మైకేల్. ఇలాంటి మాటలు మాట్లాడితే నేను జే పక్కకు వెళ్ళిపోతాను అని బెదిరించాను. చిన్న స్మైల్తో నన్ను హగ్ చేసుకున్నాడు మైకేల్. తను వెళ్ళిన దగ్గర నుండి నేను ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశానో చెబుతుంటే మౌనంగా వింటున్నాడు. అన్నింటినీ వివరంగా చెప్పాక అన్నింటిలోనూ ఒకటే కామన్గా ఉంది అని అన్నాను. ఆ మాటతో నుదురు చిట్లించి, ఏంటది అని అడిగాడు మైకేల్. అందరికీ మీరంటే ఉండే భయం. మైకేల్ అనే వ్యక్తి అక్కడ లేడు అని తెలిసినా సరే ఎవరిలోనూ ఆ ప్లేస్ను ఆక్రమించాలనే కోరిక కూడా లేదు. మేబీ వాట్ యు ఆర్ క్యాపబుల్ ఆఫ్ అనేది వాళ్ళకి తెలిసుండొచ్చు అని చెప్పాను. నేను చెప్పింది విని, ఆర్ యూ హ్యాపీ శ్రీ అని అడిగాడు మైకేల్. హ్యాపీ ఫర్ వాట్ అని అర్థం కాక అడిగాను. హ్యాపీ విత్ యువర్ లైఫ్ అని అన్నాడు మైకేల్. ఐఆమ్ మోర్ దాన్ హ్యాపీ. నాకైనా అంతకంటే ఏం కావాలి? కష్టాలంటారా, ఇక అవి కామన్. వాటిలో తోడుగా మీరుంటే బాగుంటుంది నాకు అని చెప్పాను. అర్థం చేసుకుంటావు చూడు, నచ్చుతావిలా అని చిన్నగా అన్నాడు మైకేల్. శ్రీనిధి మైకేల్ పీటర్. ఆ పేర్లు ఎప్పటికీ విడిపోవు, వేరొకరితో కలవవు. ఒకరి కోసం ఒకరు, ఒకరితో ఒకరు అని చెప్పి తనకు చిన్నగా ముద్దిచ్చి, ఈ కొన్ని రోజులు దీంతో సరిపెట్టుకోండి అని కన్ను కొట్టి మరీ చెప్పాను.
దాంతో వెంటనే సింగ్వేర్కున్న బ్లైండ్స్ క్లోజ్ చేస్తూ, నీకు నిద్ర రావట్లేదుగా అన్నాడు మైకేల్. హా, కానీ నో డబుల్ మీనింగ్ అంటూ వేలు చూపించి మరీ బెదిరించాను. కొంచెం పక్కకురా అంటూ నన్ను లాగి సరిగ్గా తన తలను నా నాభి దగ్గరకు చేర్చి నాపై పడుకున్నాడు. మొయ్యలేకపోతున్నా కూడా మొయ్యాలని అనిపించే బరువు తను. దాంతో తన తలలో నా వేళ్లు చొనిపి చిన్నగా లాగుతుంటే టక్కున కొరికాడు. రాక్షసుడా అని గొనిగాను. ఇప్పుడే కదా దేవుడన్నావు అని అడిగాడు మైకేల్. నా కర్మ కాలి అన్నాను సామి, దాన్ని నిరూపించడానికి ఇలా కొరికేయాలా అని అడిగాను. దాంతో చిన్నగా నవ్వుకొని నా కడుపులో ముఖం దాచుకొని మరీ ప్రశాంతంగా పడుకున్నాడు. నేను వెళ్ళిన తర్వాత ఆ నిద్రకు తను దూరం అవుతాడని నాకు తెలుసు. అందుకే నేనేం మాట్లాడలేదు. మరుసటి రోజు రెట్టింపు ఉత్సాహంతో నా ప్రాణాలిద్దరినీ అక్కడే వదిలేసి తిరుగు ప్రయాణమయ్యాను. ఈసారి హైదరాబాద్కి వెళ్ళాలంటే మళ్ళీ యుద్ధం చేయాల్సిన అవసరమే వచ్చింది. ఎందుకంటే నేను మధ్యలో వదిలేసిన కార్ అక్కడే ఉండిపోయింది. దాన్ని అక్కడే వదిలేద్దామంటే 50 లక్షల కారు. చూస్తూ వదిలేయలేకపోయాను. చచ్చినట్లు వచ్చిన దారంతా మళ్ళీ వెనక్కి వెళ్ళి కార్ తీసుకొని ఇంటికి చేరుకున్నాను. హాయ్ వదినమ్మా అన్నాడు జోసఫ్. నువ్వేంటిక్కడ అని అడిగాను. సోఫాలో కూర్చొని టీవీ చూడటం కూడా తప్పేనా వదినమ్మా అన్నాడు మైకేల్. ఆఫీస్ మానేసి ఈ టైంలో ఇక్కడేంటి అని అడిగాను. వెళ్దాంలే, ఇప్పుడు ఆఫీస్ చూడటానికి చాలామంది ఉన్నారు, ఇంట్లో ఉండడానికి ఎవరూ లేరు, అందుకే నేనున్నాను అని చెప్పాడు జోసఫ్. తనకి కూడా జే గురించి తెలియదని తెలిసి ఎగ్జైటింగ్గా కెమెరా తీసి వెంటనే జే ఫొటోస్ చూపించాను. ఎవడు వీడు, కొంచెం మా అన్నయ్య పోలికలున్నట్టున్నాయి కదా శ్రీ అని ఆశ్చర్యంగా అన్నాడు జోసఫ్. మా కొడుకు జే మైకేల్ పీటర్ అని వెలిగిపోతున్న కళ్ళతో చెప్పాను. వాట్, ఇదేలా, అన్నయ్య నాతో ఎప్పుడు చెప్పలేదే అని అడిగాడు జోసఫ్. నాకే ఇప్పుడు తెలిస్తే ఇక నీకేం చెప్పేది అని గొనుక్కుంటూ సర్ప్రైజ్ అన్నాను. మమ్మీకి తెలుసా అని అడిగాడు జోసఫ్. నో అన్నాను. చచ్చావు పో, నా శ్రీ నా కోడలు బంగారం అని తెగ వెనకేసుకొని వచ్చింది కదా, ఇప్పుడు ఖచ్చితంగా నీకుంటుంది అని బెదిరిస్తూ అన్నాడు మైకేల్. ఓవర్ యాక్షన్ చేయకు, ఒకవేళ నన్నేమైనా అన్నా సరే నేనేమీ పట్టించుకోను, ఎందుకంటే ఆవిడ నా అత్తయ్య అని చెప్పాను నేను. ఇంకెన్ని రోజుల్లే, మా సుకృతి వచ్చాక వాళ్ళందరూ నీ ఎవరు కదా మీ అయిపోతారు అన్నాడు జోసఫ్. అవును, సుకృతితో డేట్స్ ఎలా అయ్యాయి, ఏంటి సంగతి అని కళ్ళెగరేస్తూ అడిగాను. ఆ విషయం అడక్కు, ఒక డేట్లో చెస్, ఒకరోజు రాత్రి మేమిద్దరం రిటర్న్ వస్తుంటే గన్ ఫైరింగు. అబ్బో, మనతో లైఫ్ ఎలా ఉంటుందో తనకి 360 డిగ్రీస్లో కనిపించేసింది. అంత జరిగినా పట్టుకున్న ఆ చెయ్యి వదలలేదు చూడు, నచ్చేసింది అక్కడ అని అన్నాడు. ఓ, ఆహా అన్నాను. డాడీకి మమ్మీ, మా అన్నయ్యకి నువ్వు, నాకు సుకృతి, అలా సెట్ అయిపోయారు అన్నాడు జోసఫ్. ఒకందుకు ఈ కష్టాలన్నీ మంచివేలే జోసఫ్, మనతో ఎవరుంటారో తెలుస్తుంది అని వెనకే అత్తయ్య రావడం చూసి వెంటనే పైకి లేచాను. హే శ్రీ, డన్ విత్ యువర్ ట్రిప్ అని లోపలికి వస్తూనే అడిగారు అత్తయ్య. యా అని నేనేదో మాట్లాడబోయేలోపు ఆవిడ కోపంగా జోసఫ్ వైపు చూస్తూ, జోసఫ్, నువ్వు నాకు ఇంటీరియర్ వర్క్కి సంబంధించిన డిజైన్స్ పంపిస్తానని చెప్పి ఎన్ని రోజులైంది, ఈ రోజుకి అవి ఇంకా నా డెస్క్ మీదకి రాలేదు అని కోపంగా అడిగారు అత్తయ్య. డిజైన్స్ చూస్తున్నాను మా, అంటే నువ్వు చెప్పిన కలర్ థెరపీ ఫాలో అవ్వాలి కదా అని అన్నాడు జోసఫ్. ఐ డోంట్ నో, ఈరోజు ఈవినింగ్కి అవి నాకు కావాలి, అంటే ఆఫ్టర్నూన్కి నువ్వు కంప్లీట్ చేయాలి, అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడి నుండి ఆఫీస్కి వెళ్ళాలి, వెళ్ళు అన్నారు అత్తయ్య. హా అని జోసఫ్ ఆఫీస్కి వెళ్ళడానికి రెడీ అవ్వడానికి రూమ్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు నువ్వు చెప్పు శ్రీ, యు మెట్ మైకేల్ రైట్ అన్నారు అత్తయ్య. ఒక్క క్షణం షాక్ అయ్యి, హా, బట్ మీకెలా తెలిసింది, తెలియకుండా చాలా ట్రై చేశాను అని చెప్పాను. నీ ముఖం చూస్తే చెప్పచ్చులే అని నవ్వి, ఎలా ఉన్నాడు మైకేల్ అని అడిగారు అత్తయ్య. బాగున్నారు, నేను మీకు ఒకటి చెప్పాలి అని అన్నాను. ఏంటి అని అడిగారు అత్తయ్య. దాంతో కెమెరా ఆవిడ చేతికి అందించి, జే మా కొడుకు అన్నాను. నేహా కూడా కదా అని అడిగారు అత్తయ్య. హా అని హ్యాపీగా తల నిలువుగా ఊపాను. కంగ్రాట్స్ శ్రీనిధి అని హ్యాపీగా అన్నారు అత్తయ్య. ఇంకొకటి కూడా ఉంది అని అన్నాను. ఏంటి అని నుదురు చిట్లించి అడిగారు అత్తయ్య. ఇంకొక బేబీ జిఫ్ట్ ప్రాసెస్లో ఉంది, షీ విల్ బీ కమింగ్ హోమ్ ఇన్ 8 months
అని నవ్వుతూ చెప్పాను. వావ్! ఇంత హ్యాపీనెస్‌ని షేర్ చేసుకోకుండా ఎందుకు దాచుకుంటున్నారు? అసలు వేర్ ఈస్ జే? ఐ వాంట్ మీట్ హిమ్ అని అడిగారు అత్తయ్య. జే ఈజ్ విత్ మైకెల్. వాళ్ళిద్దరూ కలిసొస్తారు అని చెప్పాను. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ యూ శ్రీ. రియల్లీ ఐ ప్రేడ్ ఫర్ యువర్ హ్యాపీనెస్. ఇన్ని రోజులకు మన ప్రేయర్స్కి ఆన్సర్స్ దొరుకుతున్నాయి అని చెప్పారు అత్తయ్య. అవును అన్నట్లు చిన్నగా నవ్వి, ఐఎమ్ సారీ, నాకే అసలు జై గురించి తెలియదు కాబట్టి నేను మీకు చెప్పలేదు, వేరేలా అనుకోవద్దు అని ముఖం చిన్నబుచ్చుకుంటూ చెప్పాను. పిల్లలు అనే విషయం వాళ్ళ వాళ్ళ పర్సనల్ విషయాలు అనే కామన్ సెన్స్ మీ అత్తయ్యకి మావయ్యకి ఇద్దరికీ ఉంది. సో నువ్వు కంగారు పడక్కర్లేదు అని చిన్నగా నవ్వారు అత్తయ్య. మనం ఎంకోర్ ఫార్మాలో ఇన్వెస్ట్ చేయాలి, ఒక పార్టీ కూడా హోస్ట్ చేయాలి అని చెప్పాను. పార్టీ? అది కూడా ఈ టైంలో? మైకేల్ లేకుండా పార్టీ ఏంటి శ్రీ అన్నారు అత్తయ్య. హా, మీకు తెలియకుండా ఇక్కడ చాలా జరుగుతోంది. వాటిని ఇప్పుడే ఆపకపోతే మనం చాలా ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుందేమోనని భయంగా ఉంది అని చెప్పాను. ఓకే, గెస్ట్ లిస్ట్ తయారు చేసి నాకు ఫార్వర్డ్ చేయి. ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఆల్ ద ఇన్విటేషన్స్. అండ్ జేపిక్స్ కూడా నాకు సెండ్ చేయి, పీటర్కి చూపిస్తాను, హీ విల్ ఫీల్ హ్యాపీ అని చెప్పారు అత్తయ్య. యా, నా ఫోన్ ఇక్కడే వదిలేశాను, నేను ఛార్జింగ్ పెట్టి మీకు అన్నీ షేర్ చేస్తాను అని చెప్పాను. గుడ్ గర్ల్ అని నా బుగ్గలు లాగి దిగుతున్న జోసెఫ్ వైపు చూస్తూ, ఈవెంట్ ఆర్గనైజర్ కావాలి పార్టీ హోస్ట్ చేయడానికి అని చెప్పారు అత్తయ్య. ఎందుకు ఏంటి అని తన తల్లిదండ్రుల్ని ఎప్పుడూ అడగరు ఈ మైకేల్ బ్రదర్స్. వాళ్ళ ఫ్యామిలీలో నాకు నచ్చే విషయం అదే. ఒకరంటే ఒకరికి పరస్పర గౌరవం, ఒకరి మాట అంటే మరొకరికి విలువ. ఇవే కదా నేటి కుటుంబాల్లో లేనివి. ఓకేమా, నేను పంపిస్తాను అని బాయ్ శ్రీ అన్నాడు జోసఫ్. బాయ్ అని చిన్న స్మైల్ ఇచ్చి చెప్పాను. వాళ్ళు వెళ్ళగానే నా రూమ్కి వెళ్ళి ఫోన్ తీసి చూసేసరికి నా ఫోన్ ఛార్జింగ్ లేక చచ్చిపోయింది. దాన్ని ఛార్జింగ్లో పడేసి చక్కగా స్నానం చేసి వచ్చి ఫోన్ ఆన్ చేసేసరికి ఫోన్లో వరుసగా కాల్స్ దంచి కొట్టి ఉన్నాయి. అమ్మ నుండి ఫోన్లు ఎక్స్పెక్ట్ చేశాను కానీ అర్ణవ్ నుండి ఊహించలేదు. దాంతో అమ్మకు కాల్ చేసి ల్యాప్టాప్ తీసుకొని బెడ్ మీద కూర్చున్నాను. అమ్మ లిఫ్ట్ చేయడమే రాక్షసి అంది. నేను చిన్నగా నవ్వుకున్నాను. ఎంత భయపడతావే, ఆ ఫోన్ తీసుకుని వెళ్ళాడవచ్చు కదా, ఎన్నిసార్లు ఫోన్ చేశానో, ఏమైపోయావో తెలియక్కర్లేదా నాకు, ఈసారి నీకు 4 తగిలిస్తాను, అప్పటికి గాని బుద్ధి రాదు అని కసిరింది అమ్మ. ఆ మాటతో నవ్వుతూ, సరే సరే, సారీ అమ్మా, ఇంకెప్పుడు అలా చేయను అని హానెస్ట్గా చెప్పాను. అది సరే, ఇంటికి ఆద్య వచ్చింది అని ఇంకా గుసగుసగా చెప్పింది అమ్మ. ఎందుకు అని కళ్ళు చిట్లించి అడిగాను. దానికి పిల్లల్ని పెంచడం ఏమొస్తుంది, నువ్వు లేవని గుక్కపట్టి ఏడ్చి నేహ జ్వరం తెచ్చుకుందిట. దానికి టాబ్లెట్స్ వేసినా హాస్పిటల్కి తీసుకెళ్ళినా తగ్గలేదంట. ఇంకేం చేయాలో తెలియక నాకు ఫోన్ చేసింది. పిచ్చి వేషాలు వేయకుండా ఉంటుందని బెంగళూరు వచ్చేయమని చెప్పాను అని చెప్పింది అమ్మ. నేహ నీ దగ్గర హ్యాపీగా ఉంది కదా అని అడిగాను. హా, ఇప్పుడే శుభ్రంగా భోజనం పెట్టి పడుకోబెట్టాను, అన్నీ తగ్గాయి, నువ్వేం కంగారు పడుకో అని చెప్పింది అమ్మ. హా, అమ్మా, నీతో కొన్ని ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి, బట్ నీతో తర్వాత మాట్లాడతాను, ఇప్పుడు ఆద్యకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అన్నాను. హా, సరే ఆగు అని, ఆద్య మీ అక్క ఫోన్ ఇవ్వమంటుంది అని చెప్పింది అమ్మ. అక్క కాదు, శ్రీనిధి అని చెబుతూనే ఫోన్ తీసుకొని, చెప్పు అంది ఆద్య. మీ బావని చూపిస్తాను, రేపు బయలుదేరి హైదరాబాద్కి రా అని చెప్పాను. ఏంటి అని నమ్మలేనట్లుగా అడిగింది ఆద్య. హా, చెప్పింది వినిపించింది కదా, నేహాను అమ్మ దగ్గర వదిలేసిరా అని అన్నాను. నువ్వు చెప్పింది నిజమే కదా, అక్కడికి వచ్చాక నీ మొగుడిని అడ్డం పెట్టుకొని నన్నేం చెయ్యవు కదా అని అడిగింది ఆద్య. నువ్వు అక్కడ ఉంటే నేనేం చేయలేనా అని సూటిగా ప్రశ్నించాను. ఓకే, నేను వస్తాను అంది ఆద్య. సరే అని ఫోన్ కట్ చేశాను. ఆ తర్వాత ఎన్కోర్ ఫార్మా గురించి రీసెర్చ్ చేస్తూ నాకున్న డౌట్స్ అన్నింటినీ కన్ఫర్మ్ చేసుకుంటున్నాను నేను. గెస్ట్ లిస్ట్ కూడా రెడీ చేసి అత్తయ్యకి పంపించి అశ్విన్కి కాల్ చేసి వేర్ ఆర్ యూ అని అడిగాను. చెప్పండి మ్యామ్, నేను ఆఫీస్లో ఉన్నాను, షుడ్ ఐ కమ్ హోమ్ అన్నాడు అశ్విన్. హా, కంప్లీట్ యువర్ వర్క్ అండ్ దెన్ యూ కమ్ హోమ్ అని తనకు చెప్పి ఫోన్ కట్ చేసి అర్ణవ్కి కాల్ చేశాను. ఒక్క రింగులోనే ఫోన్ ఎత్తి, హలో శ్రీనిధి, ఆర్ యూ ఓకే అని కంగారుగా అడిగాడు అర్ణవ్. ఇందాక మా అమ్మ గొంతులో వినిపించిన ఆ కంగారు, బాధ్యత నాకిప్పుడు అర్ణవ్ గొంతులో వినిపించాయి. ఒక క్షణం కళ్ళు మూసుకొని, హా అర్ణవ్, ఐఎమ్ ఓకే అని అన్నాను.
ఏమైపోయావు? ఇట్స్ ఓకే ఇఫ్ యూ డోంట్ వాంట్ టు టాక్ టు మీ. దానికి ఇంతలా టెన్షన్ పట్టాలా అని అడిగాడు అర్ణవ్. నేనేమైపోతే మీకెందుకు టెన్షన్ అర్ణవ్? నేను చచ్చిపోవాలనే కదా మీరు కోరుకుంటుంది అని అడిగాను. అటు నుండి మాట బయటికి రాలేదు. ఆ తర్వాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మన లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రేమించుకుందాంరా సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.